మనసంత మల్లెల జలపాతం తరుముకు వచ్చి తీయని భావం ప్రేమో ఏమో ఎలా చెప్పడం ఊహల్లో ఉయ్యాలుపై సంతోషం రేగేలా అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం పదే పదే పిలిచే ఈ గానం నిగనిగమంటూ నీ నయగారం హారం వేసి వరించే క్షణం పారాణి పాదాలే పారాడే గుండెల్లో నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచే ఈ గానం హలో వుడ్ బి డాక్టర్. ఏంటి మోకాలు వదిలేసి మంచానికి ఆయింట్మెంట్ రాస్తున్నావు? నేను రాస్తాను. పర్లేదు ఇట్టి నేను రాస్తాను. రఘు, ఇందాక నువ్వే గెలిచావు కదా, నేను గెలిచానని ఎందుకు అబద్ధం చెప్పా? చెప్పనా? నిజంగా చెప్పనా? అసలే మోకాలు చిప్పగిలి పుండైంది కదా, మళ్ళీ దాని మీద కారం ఎందుకు జల్లడం అని అలా అబద్ధం చెప్పాను. నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. అది నీ నోటితోనే చెప్పిస్తాను.
రేపు పోచమ్మ తిరణాలి కదండి, ఆ, అందుకనే ఆ విషయం మీతో ఒకసారి మాట్లాడదామని. ఇందులో మాట్లాడటానికి ఏముందయ్యా, ప్రతి సంవత్సరం లాగా వైభవంగా జరిపిద్దాం. ఏం గోవిందు? అదేనండి, ప్రతి సంవత్సరం డ్యామ్ కిందనే కదండి జరిపించేది. ఈ సంవత్సరం ప్రమాదం ఏమైనా జరుగుతుందేమోనని ఇంజనీర్ గారు వద్దన్నారట. అలా ఏమైనా జరిగితే ఆవిడ పోచమ్మ తల్లి ఎందుకు అవుతుందయ్యా? ఆ తల్లి మీద భరోసా వేసి సలక్షణంగా అక్కడే జరిపిద్దాం. రండి బాబు రండి, 10 రూపాయలకి 4 రింగులు. ఆహా, ఈ అబ్బాయికి సోప్ వచ్చింది. రండి బాబు, 10 రూపాయలకి 4. దేని మీద పడితే అది మీ సొంతం. 4 రింగులు తీసుకోండి, మీకు నచ్చిన నాకు దాని మీద ఇవ్వు, వేయండి. నేను వేస్తాను. ఆహా, ఏదొచ్చినా మీ సొంతమే. అక్క అక్క ఆ 5 స్టార్ చాక్లెట్ మీద అక్క అక్క బిస్కెట్ ప్యాకెట్ మీద అక్క. రింగ్ దేని మీద వేస్తే అది నాకేనా? రింగు దేని మీద పడితే అది మీ సొంతం. అంత ఈజీగా దొరకదు, వేరే దానికి ట్రై చేయి. అన్నయ్య ఆ నెయిల్ పాలిష్ మీద వేయవా? చెల్లి చెప్పినట్టే ఈ బాబు. కమాన్. భలే భలే ఇదిగో ఆ పెట్టించే. ఆహా, ఇది డబ్బులు వేసుకునే పెట్టి బాబు, అసలుకే అసలు పెడితే అట్టా? అన్నయ్య ఆ. ఆ రింగ్ ని ఖర్చు రాలేదు, మీ ఇద్దరు రింగులు మార్చుకోండి. సరే మార్చుకుంటాం. హే, ఆ రింగ్ కాదు, ఈ రింగు. ఆ. ఓ, సరే ఇవ్వు. వద్దులే. సరే. ఆహా, అమ్మాయి గారికి షేవింగ్ సెట్ వచ్చింది, తీసుకోండి అమ్మా. ఈసారి ఆ టూత్ పేస్ట్ మీద ఏమందాం? ఇదిగో నీకోసమే వేశాను. డైలీ మార్నింగ్ ఎలక్ట్రిక్ షేవర్ తో ఈ అనే సౌండ్ చేస్తూ నా నిద్ర చెడగొట్టుకో. ఓకే? సరే మళ్ళీ ట్రై చేయన్నయ్య. నెయిల్ పాలిషా? ఆ. ఓకే. ఆహా, ఆడవాళ్ళకి కావాల్సిందే వచ్చింది, తీసుకోండి బాబు, రిబ్బన్ పెట్టి. ఇదిగో నీకోసమే వేశాను, వైట్ రిబ్బన్. ఛీ, నాకొద్దు. రిబ్బన్ ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఓపెనింగ్స్ కి రిబ్బన్ వాడుతున్నారు. ఊరికే కాదమ్మా, ఇందాక షేవింగ్ సెట్ ఇచ్చావు కదా, దాని బదులు ఇది ఇస్తున్నాను. ఉంచుకో. ఏంట్రా న్యాయం? ఉద్యోగం చేసుకునేవాడు ఈ జీతం తీసుకొని ఇంట్లో కిక్కురుమని ఉండక గండి గురించి గవర్నమెంట్ కి లెటర్ రాసి పెద్ద సంఘ సేవకుండా ఉందాం అనుకుంటున్నావా? ఎరా బాబు, ఎప్పటికైనా గండి కొట్టాల్సిందే కదా. గండి కొట్టడానికి వీల్లేదని కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చాం. చెప్పవయ్యా లాయరు. ఏంటంటే తెచ్చేదే, తలా వచ్చేసి గండి కొట్టేద్దాం. పదండి రాఘవయ్య గారు. హలో, మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ గండి కొట్టేయడానికి లా ఒప్పుకోదు. లా జనాన్ని నీళ్లలో ముంచి చంపేయటానికి మీ లా ఒప్పుకుంటుందా? వాట్ డు యూ నో అబౌట్ లా? యూ కీప్ క్వైట్. వీ గాట్ ఎ స్టే ఆర్డర్ ఫ్రమ్ హైకోర్ట్. డు యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఎ స్టే ఆర్డర్ అండ్ వాట్ ఇట్ మీన్స్? యూ విలేజ్ గండి కొడతారట. గండి స్టే ఆర్డర్ అంటే ఏంటో వీళ్ళకి వేళాకోళంగా ఉంది. తెలియచేస్తే కదా అన్ఎడ్యుకేటెడ్స్. Mr. Advocate, maybe we don't know about your stay order, but we do know how to vacate it in a court of law. We will set it to be vacated soon in the open court under writ of mandamus. Do you know what a writ of mandamus is, Mr. Lingam. Lingam? It is asking the government to do the duty which it ought to do, and not to do the duty which it ought not to do. Is this enough, or do you need a warrant of arrest to refrain you from doing our pivotal activities? వద్దులండి. అలా చూస్తారేంటి? బాబు అడిగిన దానికి సమాధానం చెప్పండి. నిజమేనండి, ప్రాణ నష్టం జరుగుతుందని ఆధారాలు చూపించగలిగితే మన స్టే ఆర్డర్ని హైకోర్టు క్యాన్సిల్ చేయొచ్చు. అదరగొట్టేశారండి. తమరి పేరేంటి బాబు? సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య. తాతగారి పేరే పెట్టుకున్నారన్నమాట. పులి కడుపున పులే పుడతదరా. తాతగారి పేరు నిలబెట్టడానికి మనవడు వచ్చాడు. నాకు తెలవక అడుగుతాను, అలా చూస్తారేంటి? జైలు కొట్టండి. ఈర వెంకట రాఘవయ్య బాబుకి, 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 ఈర వెంకట బాబు, చూసావు మీ తాతగారిని? ఎన్నాళ్ళైందో మీసం అలా మెలిట్టి. ఇక నీ కోరిక తీరినట్టే. ఎలా అడిగేసేయి, తాతయ్య మంగంటే నాకు ఇష్టమని. ఇక మీ పెళ్ళే. ముసలోడికి మళ్ళీ పెళ్లి చేస్తే చూద్దామని వచ్చినాడివి. నీకెందుకురా ఈ ఊరి విషయాలు? విషయం కోర్టుకి వెళ్ళింది కాబట్టి కోర్టే తెలుస్తుంది. ఏంట్రా కోర్టులు గిట్లు? ఈ ఊరికి నేనే కోర్టు, నేను చెప్పింది ఆ చట్టం. 4 ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడేసి ఈ ఊరు జనాన్ని పడగొట్టేసి గండి కొట్టిద్దామని చూస్తున్నావా? కొట్టించరా చూస్తా.
అప్పుడు జనం నీళ్లతో కాదు చచ్చేది, కత్తులతో చస్తారు. ఎంతమందిని చంపుతావు? ముందు నీ కుటుంబాన్ని నాశనం చేస్తా. నువ్వు చూస్తుండగానే నీ తాతను నరికి ఈ ఊరి చెరువుకి బలిస్తా. బాబు వద్దు. తాతయ్య స్వయంగా ఇది నీ మెళ్ళో వేయాలన్నావుగా, ఊరందరి సమక్షంలో వేస్తాను. ఒకనాడు మీ నాన్న మూలంగా మా 2 కుటుంబాలు నిలువునా చెల్లిపోయి, ఇప్పుడు ఈ ఊరేరు 2గా బద్దలు కొట్టాలనుకుంటున్నావా? ఏ కుటుంబం ప్రేమను తిరిగి పొందాలని మేము ప్రయత్నం చేస్తున్నాము, ఆ కుటుంబానికి ఇంకా మా మీద పగపెంచాలనుకుంటున్నావా? వద్దురా, ఈ క్షణం నుంచి నువ్వు నా ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళోనే ఉంటానికి వీలేదు. పోరా, వెళ్ళు.